పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం మండలం రొంపివలస గ్రామస్తుల ఆహ్వానం మేరకు హరే రామ కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొని నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీటీసీ నడిమిటి అర్జునరావు, సర్పంచ్ ఎం అప్పలనాయుడు, సర్పంచ్ ప్రతినిధులు ఏ మధు, తిరుపతిరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నా ఊరినే గుర్తొస్తుంది. ఊరు మా నాన్నగారు ఉప్పసలు ఉండాలి 24 గంటలు ఉండేవాళ్ళు చూసి మాట్లాడాలి. ముందుగా రొంపాసలు ఉండాలి ప్రజలకు నా నమస్కారాలు. అక్కడ ఉన్న నాకు అదేవిధంగా గౌరవించారు కూడా మన ఎలక్షన్లో. మన మనిషి రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా మన మనిషి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని ఎన్నడూ లేని ఒక వరవడి సృష్టించి మాత్రం రూపాయలు మాత్రం గౌరవించారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. అదే కాకుండా ఈ కళ్యాణ మండపంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, కానీ ఈ ఊరు చుట్టుపక్కల ఊళ్ళే కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆదర్శం కావాలి. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టారు. ఈ కళ్యాణ మండపం చూడండి, ఇప్పుడు ఆయన కథాయి చెప్పినట్టు కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ కళ్యాణ మండపం కట్టారు. ఆయన చెప్పింది కరెక్ట్. దయచేసి ఈ ఊరు ప్రజలందరూ ఆయన మాటకి పూజా పాటించి అదే కంటిన్యూ చేయండి. అదే కాకుండా ఇది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నా ఊరు సహాయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఊరినే చెప్పారు కదా, మీ ఊరు నా ఊరు అని చెప్పారు కదా. ఎనీగా మీరు ఎవరైనా ఒక అడిగినా ఎవరికి ఏ అవసరం ఉన్నా తప్పనిసరిగా నా ఊరు సాయం చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉదయం నుంచి రెస్ట్ లేదు, 2 రోజులు రెస్ట్ లేదు. ఎస్ఎంసీ ఎలక్షన్ వస్తున్న ఇంతేగా ఎలక్షన్లు రాజకాపు పడుకోలేదు, ఇప్పుడు పడుకోలేదు. ఇప్పుడు నాకు పరిస్థితి అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పదు అని చెప్పేసి మన మురళీలో మా అల్లుడు రాజు మరొకసారి మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.